సార్ నమస్తే అండి. నమస్తే. మహిళలు ఏం బట్టలేసుకోవాలి, ఏం బట్టలేసుకోకూడదు, దీని మీద రకరకాల చర్చలు చూస్తూ ఉన్న నేపథ్యంలో, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్న నేపథ్యంలో, ఒక ఎమ్మెల్యే గారు సనా మాలిక్ గారు తీసుకొచ్చిన సరికొత్త అంశం తెర మీదకొస్తుంది. మగవాళ్ళకు గనక ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తే ఈ అత్యాచారాలు జరగవు. బట్టల నుంచి ఇక్కడికి వచ్చారు. అండ్ పాకిస్తాన్లో ముస్లిమ్స్లో బహుభార్య తత్వం ఉంది కాబట్టి ఇలాంటి అత్యాచారాలు ఆపాలంటే మగవాళ్ళు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం అన్నట్టుగా మీరేమంటారు? అంటే మగవాళ్ళు ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే అవకాశం కల్పించేస్తే అత్యాచారాలు ఆగిపోతాయనేది భ్రమ. అంటే మానవ సంబంధాలని పెళ్లి అనే పేరుతో కంట్రోల్ చేయడం మానేస్తే కొంతవరకు అత్యాచారాలు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే హ్యూమన్ రిలేషన్స్లో ఉండవలసినటువంటి ఒక ఉదారతత్వం ఉండి తీరాలి. అంటే నేను మనిషిని, అవతల వాళ్ళు కూడా మనిషే అని ఆలోచించే నేచర్ పెరిగితే అత్యాచారాలు తగ్గుతాయి తప్ప, నాకు కావలసినది నేను అనుభవించి తీరతాను, నన్ను కాదన్నా అవునన్నా అన్నప్పుడు జరుగుతాయి. రెండోది, మనుషుల్లో ఒక శృంగార వాంఛ ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఆశయాలతో ఉన్నా కానీ వాడు బయటకు 100 ఆశయాలు చెప్పచ్చు. అద్భుతమైనటువంటి రాజకీయ స్పృహతో ఉన్నట్టుగా బయట ప్రపంచానికి కనిపించవచ్చు. ఇతర సమస్యల మీద అద్భుతంగా స్పందించవచ్చు. అయినప్పటికీ ఆ నీడ్ వాడి మీదకు వచ్చినప్పుడు తన్ని తాను కంట్రోల్ చేసుకునే పరిస్థితిని కోల్పోయి విచక్షణారహితంగా బిహేవ్ చేస్తాడు. అంటే తన కంట్రోల్లో తను ఉండలేని పరిస్థితుల్లోనే ఇలాంటివి జరుగుతాయి. పర్టికులర్గా చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులన్నీ ఆ కేటగిరీలో జరిగేవే. ఇప్పుడు ఆ మహిళలు వేసుకునే బట్టల వల్లే, వేషధారణ వల్లే అత్యాచారాలు అంటున్నారు. 6 నెలల చంటి పాప పైన జరిగిన అకృత్యం చూసాం, 90 ఏళ్ల వృద్ధురాలి పైన జరిగిన అకృత్యం చూసాం. వీళ్ళు ఏ బట్టల్లో ఉన్నారని వాళ్ళకి అలా కనిపించారు? లేదు, వాడి మనసులో ఉన్న కోరికని వాడు కంట్రోల్ చేసుకోలేని కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే, అవతల వాళ్ళ నిస్సహాయతని ఆధారం చేసుకుని ప్యాంపర్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే దాడి జరుగుతుంది. మరి అలా అనుకుంటే ఒక 100 మందిని పెళ్లి చేసుకున్నాడు అని అనుకుందాం, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి. 101 అత్యాచారం చేయడంటాడా అతను? ఇమ్మీడియట్గా చేసే ఛాన్స్ ఉంది. అంటే ఆవిడ చెప్పిన మాట వాస్తవం కాదు, అసలు పూర్తిగా కాదు, సగం కాదు. మనుషుల్లో పక్క మనిషితో ఎలా వ్యవహరించాలి, భార్యతో ఎలా వ్యవహరించాలో తెలియని భర్తలే భారతదేశంలో ఉన్నారు. అలాగే భార్యలకి కూడా భర్తలతో ఎలా వ్యవహరించాలో తెలియకపోవచ్చు. దానికి సంబంధించినటువంటి తర్ఫీదు ప్రోగ్రాం లేదు మన దగ్గర. అంటే డిగ్రీ చదివితే మాత్రమే ఉద్యోగం ఇస్తాము అనే ప్రభుత్వాలు, పర్టికులర్గా ఐటీలో మీకు బలానా క్రాఫ్ట్ వచ్చా, సాఫ్ట్వేర్ తెలుసా మీకు అని చెప్పి చెక్ చేసి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, మరి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పక్క మనిషిని అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? ఇటు సైకలాజికల్ కండిషన్ ఏంటి అనేది ఒక కౌన్సిలింగ్కి పంపించవచ్చు కదా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని. అంటే అక్కడ కూడా అవినీతి చేయొచ్చు మనవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఒక ఐడియా వచ్చింది. అంటే ఎయిడ్స్ ఉధృతంగా దేశం మీదకి రైడ్ అయినప్పుడు ఒక ఐఏఎస్ల సమావేశంలో ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత వద్దనుకున్నారు. అదేంటంటే ఫిట్ ఫర్ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఇస్తే ఎలా ఉంటుంది అని. అంటే ఒక సంబంధం కుదుర్చుకున్న తర్వాత ప్రభుత్వానికి మేము ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తే ఒక కౌన్సిలింగ్ బాడీ ఉంటుంది ప్రతి చోట, ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామంలోనూ. ఆ బాడీ వీళ్ళని స్క్రూటినీ చేస్తుంది. అంటే వీళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమిటి, అంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏమిటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమిటి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత అతనికి ఎయిడ్స్ ఉండి ఉండవచ్చు. అలా మోసపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంలో వచ్చిన ప్రెజర్ ఇది, ఆ టైంలో వచ్చినటువంటి ఆలోచన ఇది ఎలా పరిణమిస్తుంది, ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, దీని మీద నెగిటివిటీ వస్తుంది అని ప్రభుత్వాలు భయపడి వద్దని చెప్పినాయి. వద్దు, దీనివలన అంటే పెళ్ళిళ్ళలోకి మనం ఎంటర్ అవుతున్నాం అనేది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని కొంతమంది ఆర్గ్యుమెంట్. కొంతమంది ఇక్కడ కొత్త తరహా లంచగొండులు తయారవుతారు. ఈ ఫిట్ ఫర్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత
ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు లేకపోతే కళ్యాణ మండపం వాళ్ళు టేక్ ఓవర్ చేసి ఈ ఫిట్ ఫర్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావడానికి ₹1,00,000 అయిందండి అని డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇంకో రకంగా అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ప్రపోజల్ని తొక్కి పట్టండి అని చెప్పారు ఆ రోజుల్లో. అలా అది ఆలోచన దశలోనే ముగిసింది. కానీ అవసరం ఉంది. సైకలాజికల్గా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు అనేది నిర్ధారణ ఉన్నప్పుడు పెళ్లి చేస్తే ఇబ్బంది లేదు. కానీ అలా చూడరు. అలా చూడకుండా ఆ అమ్మాయి ఏదేదో స్టేటస్లో ఉంటుంది, ఈ అబ్బాయి ఇంకో స్టేటస్లో ఉంటాడు. వీళ్ళిద్దరిని కలిపి ఈ రోజు నుంచి మీరిద్దరూ కాపురం చేస్తున్నారు, ఒకే ఇంట్లో ఉంటారు అని ఒక డోర్ ఓపెన్ చేసి ఆ గదిలోకి పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత ఘర్షణ మొదలవుతుంది, కొట్టుకోవడం మొదలవుతుంది. పర్సనల్గా టార్చర్ పెట్టుకుంటారు, 2 కుటుంబాలు టార్చర్ పడతాయి. ఇంత గొడవ జరగవలసిన అవసరం ఉందా? ఇద్దరు చెరో లాయర్ని పోషిస్తారు, రోజు కోర్టుకు వెళ్తారు, ఉబరో ఓలానో పట్టుకొని. ఇంత మార్కెట్ జరగవలసిన అవసరం ఉందా? కాబట్టి పెళ్ళిళ్ళు చేసే ముందే ఒక పద్ధతి అనుసరించవలసిన అవసరం ఉంది. అంటే అసలు మేజర్గా వ్యక్తులు వాళ్ళు పాటించవలసిన పద్ధతుల మీద స్కూల్ డేస్ నుంచి ఒక తరఫీదు ఉండాలి పిల్లలకి. అంటే భార్యతో ఎలా వ్యవహరించాలి కాదు, పక్క మనిషితో ఎలా వ్యవహరించాలో మినిమం సెన్స్ కల్పించవలసిన అవసరం ఉంది స్కూల్ డేస్ నుంచే. అది కల్పిస్తే కొంతవరకు ఈ తరహా అంటే అత్యాచారాలు జరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ ఈ తరఫీదు లేకుండానే మనం మనుషుల్ని వదిలేస్తున్నాం ప్రపంచం మీదకి. వాడు 100 మందిని చేసుకున్నా ఇంకొక అమ్మాయిని చూస్తే అమ్మాయి కావాలని అనిపిస్తుంది, కావాలని అంటాడు దాడి చేస్తాడు. అప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనకి ఎక్కడో చోట సైకలాజికల్ గా ఒకటే భార్య, ఇక్కడెక్కడో కాస్త చాలా మంది, అంటే అందరినీ నేను అనను, చాలా మంది వరకు అక్కడ వరకు ఆగుతారు. ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కొంతమందిలో ఉంటుంది. అది కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఈ జరిగే అత్యాచారాలు ఎక్కడ జరుగుతాయంటే వాడికి హయ్యర్ పొజిషన్ ఉండి సీన్ని నేను కంట్రోల్ చేయగలను అనే హై హ్యాండెడ్నెస్ ఫీల్ అయినప్పుడు మాత్రమే. ఎందుకు మైనర్ బాలికల మీద దాడులు జరుగుతున్నాయి? 3 ఏళ్ళు 4 నెలలు 5 నెలలు పిల్లల మీదకి ఎందుకు ఎగబడుతున్నారు వీళ్ళు? వాళ్ళు ప్రతిఘటించలేరు. ప్రతిఘటన లేకుండా తను రూల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అత్యాచారాలు జరుగుతున్నాయంటే వాడి మనసులో వాడు ఏ స్థాయిలో నియంతృత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ భావజాలం మీద దాడి జరగాలి తప్ప 100 పెళ్ళిళ్ళు చేసేస్తే, లేకపోతే వాడికి 20 మందితో బహుభార్యత్వాన్ని ఆమోదించేస్తే అత్యాచారాలు తగ్గిపోతాయనేది అదొక మూఢనమ్మకం. అది కాదు. మనిషిని మనిషిగా ఎదిగించేటువంటి సమాజం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అది మానేసి పెళ్ళిళ్ళు చేసేస్తే, లేకపోతే ఉమెన్ అవైలబిలిటీ పెరిగితే అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. దీనికి ప్యారలల్గా మీరు వ్యభిచారాన్ని నేరం అనకండి, దాన్ని చట్టబద్ధం చేసేయండి, అత్యాచారాలు తగ్గుతాయి అనే అభిప్రాయం కూడా కొంతమంది మాట్లాడారు ఇంతకుముందు. అప్పట్లో అందువల్లే అత్యాచారాలు లేవు, అదే ప్రాస్టిట్యూట్ హౌసెస్ ఉండేవి, ఒక యాక్సెప్టెన్సీ ఉన్న రోజుల్లో ఇటువంటివి ఏవి లేవు. అబ్బాయి కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి గృహాలు లేకపోవడం వల్ల ఇటువంటి అత్యాచారాలు అంటున్నారు. అవును, అప్పుడు కూడా జరిగాయి. అప్పుడు కూడా ప్రపంచానికి మీడియా లేకపోవడంతో తెలియలేదు. కానీ అప్పుడు కూడా ఈ తరహా మనుషులు ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు తన మైండ్లో ఆ అమ్మాయి పట్ల ఎటువంటి భావన కలిగి ఉన్నాడు, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దానివల్ల అత్యాచారాలు జరుగుతాయి. హై హ్యాండెడ్నెస్, నేను ఈ సన్నివేశాన్ని కంట్రోల్ చేయగలను అనుకుంటే నిర్మోహమాటంగా వాళ్ళు ముందుకు కదులుతారు. లేనప్పుడు భయపడతారు. ఆ భయమైనా కలిగించగలగాలి, భయం కలిగించడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటి మనుషులు తయారవుతున్నారు మన సమాజంలో అనేది ముందు యాక్సెప్ట్ చేసి అలాంటి మానసిక పరిస్థితులు ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయటం ఒక పద్ధతి. లేదు, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏదైనా బ్రాటప్ నుంచి ఏదైనా ప్రయత్నం చేయగలమా అనేది ఆ తల్లులో తండ్రులో చేసే పని కాదు. అది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించి చేయగలిగితే కొంతవరకు తగ్గుతాయి. అంతే తప్ప వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేస్తేనో, లేకపోతే ఈవిడి చెప్పినట్టుగా 100 పెళ్ళిళ్ళు చేసేస్తేనో ఏదో అయిపోతుంది ప్రపంచానికి అనేది భ్రమ.
చూద్దాం. ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ఏం చేసినా కానీ ఇలాంటి దారుణాలు ఆగవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.